చూడండి మిత్రులారా, మనకి ఈరోజు ఈ డబల్ స్విచ్ అనేది బైక్ ఇండికేటర్ స్విచ్ లాగా ఏ విధంగా ఫిట్ చేద్దాం అనేది చూపించడం జరుగుతుంది. బైక్ కానీ స్కూటీకి కానీ దేనికైనా కూడా మనము ఫిట్ చేసుకోవచ్చు. అయితే నా బైక్ ఉన్నటువంటి లెఫ్ట్ రైట్ బటన్ అనేది పని చేయడం లేదు. దాని స్థానంలో మనం ఈ డబల్ స్విచ్ను తీసుకురావడం జరిగింది. ఈ డబల్ స్విచ్ అంటే లెఫ్ట్ రైట్ ఫిట్ చేసి ఏ విధంగా మనం లెఫ్ట్ సైడ్ వేయగానే లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ రావడం జరుగుతుంది, రైట్ సైడ్ వేయగానే రైట్ సైడ్ ఇండికేటర్ అనేది రావడం జరుగుతుంది. ఇది ఏ విధంగా ఫిట్ చేస్తారో స్విచ్ అనేది వీడియోలో చూపిస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. ఈ కనెక్షన్ అనేది ఏ విధంగా ఇవ్వడం జరిగింది చూడండి. ఇందులో 3 వైర్లు ఉంటాయి. 3 వైర్లలో 2 ఫేజ్లుగా ఉపయోగించాలి. ఒకటేమో న్యూట్రల్గా ఉపయోగించాలి, ఒకటేమో రైట్ సైడ్ ఇవ్వాల్సి ఉంటుంది, ఇంకోటి లెఫ్ట్ సైడ్ ఉంటుంది. మరొక వైర్ మనం న్యూట్రల్గా ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా కనెక్షన్స్ అనేది ఇచ్చుకోవాలి. చూడండి మిత్రులు, ఇట్లా మనం లైట్స్ వేయగానే లెఫ్ట్ది లెఫ్ట్గా రైట్ది రైట్గా రావడం కొరకు ఈ స్విచ్ను తీయడం జరిగింది. నా బైక్ ఉన్నటువంటి స్విచ్ అనేది పాడైపోయింది. దాని స్థానంలో కొత్తది మనం ఫిట్ చేయడం జరుగుతుంది. ఈ ఫిట్టింగ్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది, ఈ కనెక్షన్స్ అనేది ఏ విధంగా ఇవ్వడం జరిగిందో మీరు చూడవచ్చు. మీకుగా స్వతహాగా ఇలా డబుల్ స్విచ్ను ఇండికేటర్ స్విచ్గా ఉపయోగించుకొని బైక్ కానీ స్కూటీకి కానీ ఫిట్ చేసుకోవచ్చు. ఫిట్ చేసుకొని దీన్ని ఉపయోగించవచ్చు. ఈ కనెక్షన్ అనేది చాలా జాగ్రత్తగా ఇవ్వాల్సి ఉంటుంది. చూడండి మిత్రులారా, ఇక్కడ రెడ్ది రెడ్గాను గ్రీన్కు ఇచ్చేసి 2 ఫేజ్లుగా, తర్వాత ఒకటి లెఫ్ట్ సైడ్ మరొకటి రైట్ సైడ్ ఇచ్చేసి ఒకటి న్యూట్రల్కు ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మిత్రులారా, రైట్ ఇండికేటర్ వేయగానే రైట్ బల్బ్ వెలగడం, లెఫ్ట్ ఇండికేటర్ వేయగానే లెఫ్ట్ బల్బ్ వెలగడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనము డబల్ స్విచ్ 2-in-1 స్విచ్ అని కూడా అంటాము దీన్ని. చూడండి మిత్రులారా, ఈ బటన్ను మనము ఉపయోగించి కనెక్షన్స్ అనేది ఇచ్చుకోవచ్చు. లెఫ్ట్ది లెఫ్ట్గా రైట్ది రైట్గా వచ్చేటట్లు ఉపయోగించవచ్చు. చాలా బాగా ఉపయోగపడుతుంది మిత్రులారా. 2-in-1 స్విచ్ అని అంటాము. ఇది మనకు ఆన్లైన్లో 250 రూపాయలకే రావడం జరిగింది. మన స్విచ్ పాడైనప్పుడు బైక్ కానీ స్కూటీకి కానీ ఇతర ఏ వాహనానికైనా కూడా ఈ మల్టిపుల్గా ఉపయోగించుకోవచ్చు. నేను ఇప్పుడు దీన్ని మనము ఇండికేటర్ స్విచ్గా ఉపయోగించడం జరుగుతుంది. కనెక్షన్ అనేది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఏ విధంగా కనెక్షన్స్ అనేది ఇచ్చినానో ఇచ్చిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత బల్బులు కరెక్ట్ రావడం జరిగినట్లయితే మీరు దానిపైన మళ్ళీ టేప్ వేసుకోండి. కనెక్షన్స్ దగ్గర మీరు మరొకసారి చూసుకోండి. కనెక్షన్ అనేది ఏ విధంగా ఇవ్వడం జరిగింది అనేది వీడియోలో చూడండి. కనెక్షన్స్ ఇచ్చి ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా టేప్స్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. టేపులు వేసేసుకొని మనం వైజర్ను ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది మిత్రులారా. ఈ విధంగా మీకు స్వతహాగా 2-in-1 స్విచ్ను బైక్ కానీ స్కూటీకి కానీ ఇతర ఏ వాహనానికైనా ఇండ్లలో కూడా ఈ విధంగానే కనెక్షన్స్ అనేది ఇవ్వచ్చును. ఇక్కడ చూడవచ్చు మిత్రులారా, మనము ఇండికేటర్స్ వేయగానే బల్బులు అనేది రావడం జరుగుతుంది. లెఫ్ట్ ఇండికేటర్ రైట్ ఇండికేటర్ అనేది ఏ విధంగా వస్తున్నదో ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. ఇక్కడ స్విచ్ను నొక్కిన తర్వాత మనము లెఫ్ట్ది లెఫ్ట్గా రైట్ది రైట్గా బల్బ్ అనేది రావడం జరుగుతుంది. ఏ విధంగా వస్తుంది అనేది మీకు ఈ వీడియోలో చూపెడుతున్నాను, మీరు చూడవచ్చు. ఈ విధంగా మీరు 2-in-1 స్విచ్ను ఉపయోగించి ఇండికేటర్స్కు మీగా స్వతహాగా ఉపయోగించుకోవచ్చు. చూడండి మిత్రులారా, ఇలాంటి మంచి వీడియోస్ కావాలంటే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.